వైసీపీ నాయకులు ఘోర పరాజయం పాలైనప్పటికీ నేటికి కావాలనే సిగ్గు లేకుండా దాడులు కొనసాగిస్తున్నారని తెలుగు శక్తి రాష్ట్ర అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. మంగళవారం విశాఖ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల్లూరు, కర్నూలులోని వైసీపీకి చెందిన మేయర్లు రాజీనామా చేశారని, వీరే కాకుండా చాలా మంది వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ కూటమిలోని చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కేవలం మా ప్రభుత్వ హయాంలోని నాయకుడు పట్టించుకోని కారణంగా ఓటమి చెందామని చెబుతున్నారన్నారు. చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్పు చేయడానికి ముందుకు వెళ్తున్నట్లుగా తెలిపారు. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం వైసీపీ అరాచకాలు ఓడిపోయిన సిగ్గు లేకుండా ఇంకా దాడులు కొనసాగిస్తున్నారు. నిన్న మనం చూసాం కర్నూలులో, అలాగే నెల్లూరులో కూడా మేయర్ అభ్యర్థి కూడా నేను వైసీపీ గుడ్ బై చెప్తా అని చెప్పి అంటున్నారు. ఇవాళ వైసీపీ నాయకులు కూడా మేము ఈ పార్టీ గుడ్ బై చెప్పేస్తా అని చెప్పి బహిరంగంగా ముందుకు వచ్చేస్తున్నారు. వాళ్ళ నాయకులే ఈ జగన్ వల్లే మేము ఓడిపోయామని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. అట ఆయన ఐఏఎస్ ధనుంజయ రెడ్డి మమ్మల్ని పట్టించుకోలేదు, మేము ఓటమికి కారణం జగన్మోహన్ అని చెప్పి ఇవాళ అన్ని జిల్లాలోనే బహిరంగంగా చెప్తున్నారు. అందువల్ల నిన్న పేరునని చూసినట్లయితే ఏదో టీడీపీ వాళ్ళు దాడులు చేస్తున్నారు, మనం బతికించడానికి చెప్పి అడుగుతున్నారు. 5 సంవత్సరాలు మీరు దాడులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టారు. మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీ ప్రమాదం బట్టి ఇంకా మీకు సిగ్గు లేకుండా ప్రజలు మోసం చేయాలని చూస్తున్నారు. మేము చెప్తుంది ఒకటే, వైసీపీ నాయకులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మేము శరణమా రన్నమని చెప్తాం. నువ్వు ఎలాగా ఆగస్టు నాడు జైలు పోవడం ఖాయం. ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారో, బీజేపీ ఎంపీలు గెలిచారో వాళ్ళు కూడా ఇతర పార్టీతో సంప్రదిస్తున్నారు. సో డెఫినెట్గా ఆగస్టు 17 నాటికి వైసీపీ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ జెండా కానీ ఏది గమనం చేస్తున్నాను. ఈరోజు ప్రజలు మీ పైన అసహించకుండా సిగ్గు లేకుండా ఈరోజు ఏదో టీడీపీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు టీడీపీ కార్యకర్తలకైనా నాయకులకైనా దాడిని ఎప్పుడు చెప్పలేదు. డిసిప్లిన్ పార్టీ ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ అదైనా ఉంటే అది ఒక టీడీపీ మనం చేస్తాను. నాడు ఎన్టీఆర్ పెట్టినప్పుడు పార్టీ తెలుగు జాగరణ పెట్టిన పార్టీ, ఆ పార్టీ మూర్త బలం ఎవరు ఏం పేరు మనం చేస్తున్నాను. ఏదో టీడీపీ పార్టీ అయిపోయింది అనుకున్నారు. నేను నాడు చెప్పాను, మేమే గెలుస్తామని చెప్పాను, క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పాను, చెప్పినట్టు చేసాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేయడానికి చంద్రబాబు ముందుకు వెళ్ళబోతున్నారు. రేపు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎవరైనా సరే దాడులు చేస్తే తక్షణం వాళ్ళు రాష్ట్ర బహిష్కరించడం డిమాండ్ చేస్తాం. నాడు విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు వస్తే విశాఖ బహిష్కరణ చేశారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నా అడుగుతున్నాం. దాన్ని ఒకటే పిలిపిస్తారు, టీడీపీ పైన ఎవరైనా దాడులు చేస్తున్నా జనసేన మనం చూసాం, పిఠాపురం వర్మ గారి నుంచి దాడులు చేసే కారణం. ఎవరైనా దాడులు చేస్తే మాత్రం ఇలాంటి నా కొడుకుల్ని ఈ రాష్ట్రం నుంచి పంపేమని చెప్పి పిలిపిస్తున్నాను. ముఖ్యంగా పోలీసులు ఇప్పుడే మైండ్ సెట్ మార్చుకోండి. గతంలో వైసీపీ జగన్ చెప్పినట్టు చేశారు, కానీ చంద్రబాబు నాయుడు అలా చెప్పరు, రూల్స్ కరెక్ట్గా చేయమని చెప్తారు. అంతే ఇప్పటికైనా మీరు మైండ్ సెట్ కానీ మార్చుకోకపోతే మాత్రం ఎలాగ లోకేష్ గారు రెడ్ బుక్లో చాలామంది పేర్లు ఉన్నాయి, వీళ్ళందరి పేర్లు అవుట్ అయిపోయి మొదలు చేస్తాను. అందువల్ల నేను ఇప్పటికే చెప్తున్నాను, ముఖ్యంగా విశాఖపట్నంలో మనం చూసాం. గతంలో చంద్రబాబు విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వస్తే కేకే రాజు దౌర్జన్యంగా ఎయిర్పోర్ట్లు అడ్డుకొని చంద్రబాబు రాకుండా గొడవలు చేశారు. మరి అమరు చూసాం, ఏదో చంద్రబాబు గురించి ఇష్టోడో మాట్లాడాడు, ముసలోడని ఇదని. ఈరోజు నీ బతికేంటి అడుగుతున్నాను. మొత్తం వైసీపీ నాయకులు ఇష్టమవుతున్నట్టు చంద్రబాబు చేశారు. ముఖ్యంగా ఇక్కడ వాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీతో గెలిచి తన కాలేజ్ బిల్లును కాపాడుకోవడం కోసం వైసీపీలోకి వెళ్ళారు. మేము ఒకటే కోరుతున్నాం, ఎవరైతే ప్రజల్ని మోసం చేశారో అలాంటి వాళ్ళని చంద్రబాబు క్షమించరు. అది ఎంత వాడైనా సరే అనవసరం, అది ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు. ఈ రాష్ట్రాన్ని లైన్లో పెడతారు. ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే మేము చూస్తాం 5 ఏళ్ళలోనే నంబర్ 1 చేసి చూపిస్తాను. అసలు నేను ఒకటే పిలిపిస్తాను, ప్రజలారా మనం శాంతియుతంగా ఉంటే ఈ వైసీపీ గోండాలు రౌడీలు తిరగబడి చేస్తున్నారు. ఇంకా మా సహనం కానీ తటలు తెచ్చుకుంటే మాత్రం ఒక్కొక్క వైసీపీకి ఇంకెవరో మనం కంట్రోల్ చేయలేదు. అంటే ఇప్పటికీ చెప్తున్నాం, దయచేసి
దాడులు మానుకోండి, క్షమాపణ కోరుకోండి.